వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను సోషల్ మీడియాలో సబ్జెక్ట్ కోసం చూస్తున్నప్పుడు నాకు ఈ పోస్టర్ కనిపించింది. ఇది చిట్టు అమ్మ @సురేష్ దండు అనే వాళ్ళు పోస్ట్ చేశారు దీన్ని. ఇందులో మందాకృష్ణ మాదిగ గారికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు. ఎస్సీ క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదు అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు అన్నట్టుగా రాశారు. ఆర్టికల్ 14, 15, 25ను రద్దు చేయాలని, క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదన్న రాష్ట్రపతి ఆర్డినెన్స్ ని ఉపసంహరించుకోవాలన్నారు. ఎస్సీ క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదు, క్రైస్తవులకు రిజర్వేషన్లు వద్దన్నది బ్రాహ్మణులే, ఇక దేశంలో అసమానతలకు కారణం బ్రాహ్మణులే, దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలి అని కోరారు. ఇందులో ఫస్ట్ మందాకృష్ణ మాదిగన్న, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు తెలుసుంటుంది, తెలియక కాదు కానీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎస్సీలు అయితే క్రిస్టియన్లు కాదు, క్రిస్టియన్లు అయితే ఎస్సీలు కాదు. ఇది మన రాజ్యాంగం చెప్తోంది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు, అవసరమైతే నేను భారతదేశంలోని మతాల్లోకి మారతా కానీ విదేశీ మతాల్లోకి మారనని. ఒక చర్చి నిర్మాణం కంటే కూడా ఒక గ్రంథాలయ నిర్మాణం ముఖ్యమని. అంటే మీరు ఇప్పుడు అంబేద్కర్ గారి వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారా, రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా? హిందువులలో వివక్షత ఉందనే కదా మతం మారుస్తుంది. మరి మతం మారాక అక్కడ కూడా వివక్షత ఏంటి? క్రైస్తవులకు రిజర్వేషన్ వద్దన్నది బ్రాహ్మణులే, ఎక్కడైనా ఉందా అన్న ప్రూఫ్? అవును, క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకండి అంటే మరి మైనారిటీ రిజర్వేషన్లు ఎక్కడికి పోతున్నాయన్న? మైనారిటీ రిజర్వేషన్ల ఫలాలను ఈరోజు క్రైస్తవులు అనుభవించటం లేదా? అనుభవిస్తున్నారా లేదా? మొన్ననే కదా క్రిస్మస్కి కొన్ని కోట్ల నిధులు విడుదల చేసి సెలబ్రేట్ చేసిండ్రు. మరి అలాంటప్పుడు క్రైస్తవుల రిజర్వేషన్ని బ్రాహ్మణులు ఆపారు అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇంకో విషయం తెలుసా, బ్రాహ్మణుల వల్ల కుల వ్యవస్థలో గొడవలు వస్తున్నాయంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది ఈ మధ్య నేను తెలుసుకున్నా. పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో, పెళ్లికి కావాల్సిన సామాన్ల లిస్ట్ ఎవరు రాస్తారు? మనం ఎవరం రాయం, ఒక బ్రాహ్మణుడే రాస్తాడు. ఆ బ్రాహ్మణుడు రాసే పెళ్లి లిస్ట్ ఒకసారి చూడండి. చాకలి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే, తట్టలు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే, సమిధల దగ్గర నుంచి అన్ని వర్ణాల వ్యవస్థలు, గోల్డ్ స్మిత్లని, ఇలా అన్ని వ్యవస్థలు కూడా ఆర్థికంగా నిలదొక్కునేలాగా అన్ని వర్ణాలకు కూడా విలువిస్తూ ఆయన రాసే పెళ్లి సామాన్ల లిస్ట్ ఉంటుంది. కాదన్నా, కుల వ్యవస్థే వద్దు అనే నువ్వు బ్రాహ్మణులను ద్వేషించడం ఎంతవరకు సమంజసం? ప్రతిదానికి బ్రాహ్మణులే తప్పు, బ్రాహ్మణులే తప్పు అని అంటే ఆ తప్పులేంటో చూపించండి ఆధారాలతోటి. నువ్వు కుల వ్యవస్థ వద్దు అని చెప్పావు చూడు, అది నేను నిజంగా కోరుకుంటున్నా. గడప లోపల కూడా కులం ఉండకూడదు, మనం హిందువులుగా బ్రతుకుదాం. హిందూగా కాకుండా అన్య మతాల్లోకి వెళ్ళిన వాళ్ళకు ఎలాంటి హిందూ చట్టంలోని రిజర్వేషన్ ఫలాలు దక్కొద్దు అని పోరాటం చేద్దాం. కానీ ఈరోజు పోరాటాలు ఎటుపోతున్నాయన్నా, విభజించి పాలించు అన్నట్టుగా పోతున్నాయి. దేశంలో అసమానతలకు కారణం రాజకీయ నాయకులా, లేకపోతే రాజకీయ నాయకుల ఓటు బ్యాంకా, లేకపోతే బ్రాహ్మణుల? వాస్తవాలను చెప్పండి అన్న. మీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఇంకెలా ఉంటుంది చెప్పండి? కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మందాకృష్ణ మాదిగన్నకు మళ్ళీ గుర్తు చేస్తున్నా అన్న, ఎస్సీలు అయితే క్రైస్తవులు కాదు, క్రైస్తవులు అయితే ఎస్సీలు కాదు. మీరు ఎస్సీ క్రైస్తవులు అని కలిపి చదవకండి, అది అంబేద్కర్ గారిని అవమానించినట్టే. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.